అందరికీ నమస్కారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అయితే ప్రస్తుతానికి తాత్కాలిక విరామం అయితే ప్రకటించారు. అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. శుక్రవారం నుంచి పాకిస్తాన్ వేదికగా ఇరు బృందాల మధ్య చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో కనుక ఏకాభిప్రాయం వస్తే ఇక యుద్ధానికి స్వస్తి పలికే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే కనుక ఈ తాత్కాలిక విరామం నుంచి మళ్ళీ యుద్ధం అయితే మొదలయ్యే అవకాశం ఉంది. ఇరాన్ అయితే ఎక్కడా తగ్గేదేలే అంటుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మీద మాత్రమే మేము ఆపాం కానీ కాల్పుల విరమణ చేశాం కానీ లెబనాన్ మీద కాదు అని చెప్తోంది. బట్ లెబనాన్ మీద నిన్న 1982 తర్వాత అతిపెద్ద దాడికి ఇజ్రాయెల్ పూనుకుంది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధం ఆపితే అన్ని దేశాల మీద, ఇటు లెబనాన్ మీద, పాలస్తీనా మీద, అలాగే ఇరాన్ మీద మొత్తం యుద్ధం ఆపాల్సిందే తప్ప కేవలం ఇరాన్కి మాత్రమే ఇది పరిమితం అంటే మేము అంగీకరించేది లేదని చెప్పేసి ఇరాన్ అంటుంది. మరి ఏం జరుగుతుంది? యుద్ధం కొనసాగుతుందా? పూర్తిగా ఆగినట్టేనా? జాతక రీత్యా ఎలా చెప్పచ్చు? జ్యోతిష్య రీత్యా ఎలా చెప్పచ్చు? మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. కరణ్ గారు. గురుగారు, సో నిన్న ఆల్రెడీ కాల్పుల విరమణతో ప్రకటించారు. కానీ కాల్పుల విరమణ ప్రకటించారు కానీ ఇజ్రాయెల్ మాత్రం కాలు దూతానే ఉంది. మళ్ళీ లెబనాన్ మీద అతిపెద్ద దాడి చేసింది. అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వతం అవుతుందా, తాత్కాలికం అవుతుందా? యుద్ధం ముగిసిందా కానీ మళ్ళీ యుద్ధం మొదలవుతుందా? ఏం జరుగుతోంది? మనకి ఈ ఇజ్రాయెల్ అనేటటువంటిది చాలా చిన్న దేశం, కానీ చాలా పవర్ఫుల్ దేశం. ఐన్స్టీన్, జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టారు. అసలు ప్రపంచ వరల్డ్ వార్ 1, 2 అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ యొక్క పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది. చిన్న దేశమైనా చాలా మేధావులు అనమాట. కాబట్టి వాళ్ళు అనుకున్నదే చేస్తారు వాళ్ళు జ్యోతిష పరంగా కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు లెబనాన్ మీద మేము యుద్ధం ఆపను అంటున్నారు. ఖచ్చితంగా ఆపాల్సినటువంటి పరిస్థితి కుజుడు తీసుకొస్తాడు. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే, మనకి ఆ యుద్ధం జరిగేటటువంటి సమయానికి గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు శని వక్రించినటువంటి శనితో మీన రాశిలో ఉండడం, రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, ఆ తర్వాత గురుడు మిథున రాశిలో ఉండడం, ఇవి జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఇరాన్ అనేటటువంటిది ఎందుకు ఇంతకాలం సుప్రీం లేకపోయినా సరే యుద్ధం చేయగలిగారు అంటే అది ఒక ఎంత ఆత్మవిశ్వాసం వాళ్ళకి చూడండి. ఏంటంటే ఈ యుద్ధం అంతా కూడా న్యూక్లియర్ పవర్ కోసమే. ఆ న్యూక్లియర్ పవర్ని మేము తీసేసుకుంటాం, ఇప్పటికి కూడా సరెండర్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మన ట్రంప్ పెట్టినటువంటి వాటిల్లో ఒక కండిషన్. అండ్ అసలు అది ఇచ్చేసే వాళ్ళైతే ఇది ఎందుకు చేస్తారు? అసలు వాళ్ళు ఇరాన్ యుద్ధమే చేయరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యుద్ధం ఆగదు, తాత్కాలిక విరమణే. అటు ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీద చేస్తామంటున్నారు, ఆ లెబనాన్ ఏమో మేషరాశికి సంబంధించింది, ఏలినాటి సేన జరుగుతోంది, నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కుజుడు ఏప్రిల్ 19 దాటిన తర్వాత 2026 సంవత్సరం దాటిన తర్వాత స్థానభ్రంశత్వం చెంది మనకి మేషరాశిలోకి రావడానికి దగ్గరగా ఇప్పుడు కస్పీర్లో ఉన్నాడు కాబట్టి 2 వారాలు ఇచ్చారు. అంతేగాని నిజంగానే కనుక అమెరికాకు అంత సత్తా ఉంటే అగ్రరాజ్యంగా పిలువబడేటటువంటి అగ్రరాజ్యం అమెరికాని, ఇజ్రాయెల్ని అలా నిలవరింపజేశారంటే ఇరానియల్ని మనం మెచ్చుకోవాలి. గ్రేట్, అది చాలా గ్రేట్. ఎందుకంటే మోస్ట్ ధనం 1,40,00,000 మంది మీరు ఆత్మాహుతికి సిద్ధం అయిపోండి, మీరు చచ్చిపోవడానికి సిద్ధం అయిపోండి, మానవహారానికి వెళ్ళిపోండి అని చెప్తే విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారం పెట్టారు. అంటే 1,40,00,000 మంది కూడా మేము చనిపోయినా పర్లేదని రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ పవర్, విల్ పవర్ ఎట్లాంటిది అర్థమవుతుంది. అది అందువల్లనే ఇది చాలా సందర్భాల్లో చాలామంది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధంగా పరిణమిస్తుందని ఏవో వార్తలు వచ్చినాయి. అది ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ తోలు తీసేసింది. అందువలన ఇక పాకిస్తాన్ నోరెత్తేటటువంటి అవకాశం లేదు అసలు కన్యారాశికి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పాకిస్తాన్ చేసేటటువంటి ప్రతి పనిని పాకీ పని అని చెప్పొచ్చు. ఈ యుద్ధ విరమణకి పాకిస్తాన్ ఏంటంటే మధ్యలో మీడియేషన్, అది చేసిన వల్లనే ఇప్పుడు ఇది చెడిపోద్ది, బెడిసిపోద్ది. ఇప్పుడు తాత్కాలికంగా ఆగుద్ది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగేది కాదు. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్ వదలరు. వీళ్ళేమో గల్ఫ్ కంట్రీస్ ధనం ఉంది, విపరీతమైనటువంటి ధనం ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ని
మొత్తం భ్రష్టు పట్టి ఇచ్చేశారు. అరే దుబాయ్లో యుద్ధం చేయాల్సింది పోయి బంకర్లో దాక్కున్నారు మొట్టమొదటే. ఇదా యుద్ధ నీతి? వాళ్ళకి ఎంతసేపు విలాసాలు ఇవి కావాలా. అందువల్ల ఇక్కడ ఏంటంటే శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల, కేతువు మనకి సింహరాశిలో ఉండడం వల్ల ఇది కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా నిర్మలా సీతారామన్ గారు చేసినట్టుగా మనకు ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ వల్ల, మనం ఆర్గనైజ్డ్ విధానంలో మనం వెళ్ళాం కాబట్టి, ముందు చూపుతో వెళ్ళాం కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ పెట్రోల్ వాటి ధరలు మన మీద ఎఫెక్ట్ పెద్దగా పడలేదు. అండ్ అవసరమైతే ఆర్బీఐ తప్పకుండా సుంకాన్ని తగ్గిస్తుంది, వడ్డీ రేటుని తగ్గిస్తుంది. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఎవరికీ పెద్దగా లాస్ లేదు, అందువలన ఎఫెక్ట్ పడలేదు. అందువలన యుద్ధం ఎన్ని రోజులు జరిగినా కూడా మనం ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి యుద్ధం అనేటటువంటిది కుజుడు కొనసాగుతుంది. కుజుడు మేషరాశిలో విపరిణామాలు అంటే వినాశకాలు ఇలాంటి ఏమైనా జరిగే అవకాశం కూడా ఉందా? ఏమీ చేయలేరు. బిల్డింగ్లు పడగొట్టుకోవడం, జనావాసాలు. ఇప్పుడు ఎలా జరిగిందో అట్లా నిరంతరం ఒక రావణ కాష్టంలాగా ఉంటుంది, జరుగుతానే ఉంటుంది అది. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగిందండి? అలాగే ఇది కూడా అలాగే కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇవన్నీ గొరిల్లా యుద్ధాలు లాంటివి, గాడిదల యుద్ధాలు అంటారు వీటిని. బరితెగించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా బరితెగించినటువంటి వాళ్ళంతా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు. అందువల్లనే ఇండియా అండ్ అగ్రరాజ్యం ఈ యొక్క మన ట్రంప్ పెంచి పోషించిందే అతనికే రివర్స్ అయింది. అమెరికా చేసిందే ఇదంతా కూడా ఉగ్రవాదత్వాన్ని పెంచింది. అందువలన ఒక ఆర్గనైజ్డ్ విధానంలో వెళ్ళేవాళ్ళు, మనం యుద్ధం చేసాం మనం పాకిస్తాన్ మీద, జనావాసాల మీద ఒక్క బాంబు వేయలేదు, అమెరికా వేయలేదు. ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా అమెరికా జనావాసాల మీదకి రాలేదు, బికాస్ ఇట్ ఈస్ ఎ సివిలైజ్డ్ కంట్రీ. కానీ ఇరాన్కి అలాంటివి ఏం ఉండవు. ఎక్కడ బటన్ నొక్కితే, ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ ఆగుతుందో తెలుసు. కాబట్టి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి తాత్కాలికంగా ఇది విరమణ, కానీ పోరాట పటిమ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా నాశనం ఆల్రెడీ అయిపోయినాయి. కేవలం ఇంకొక 21 రోజులు ఇది అయిన తర్వాత మళ్ళీ కుజుడు వృషభ రాశిలోకి రాగానే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కొట్టుకుపోతాయి. పెట్రోల్ రేటు భయంకరంగా పెరిగిపోద్ది ఇండియాలో, బంగారం రేటు తగ్గిపోతుంది, అండ్ హోటళ్ళు ఇవన్నీ కూడా మూసేసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఇదే జరుగుద్ది. ఇది నిజం, ఇదే నిజం. రైట్ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. మొత్తం మీద అయితే యుద్ధం ఇది తాత్కాలిక విరమణే తప్ప శాశ్వతమైన పరిష్కారం అయితే అయ్యే అవకాశాలు కనబడట్లేదు అంటున్నారు జాతకరీత్యా. ఎస్పెషల్లీ పాకిస్తాన్లో చర్చలు జరగడం ఇవన్నీ కూడా ఒక రకంగా బ్యాడ్ సంకేతాలు అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక శాంతి కాముకులుగా మనం యుద్ధం అయితే ముగించాలని చెప్పేసి మనంతా కోరుకుందాం. కానీ ముగియకపోయినా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన బాధ్యత ప్రపంచంలోని ప్రతి పౌరుడి మీద ఉంది. ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మీరు సంసిద్ధమై ఉండండి, ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉండండి అని చెప్పారు. సో అలాగే ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం పూర్తి స్థాయిలో కొనసాగితే డెఫినెట్గా ఆ పరిణామాలన్నిటికీ ప్రపంచ దేశాలు కూడా సిద్ధమై ఉండాలి. నమస్తే. నమస్కారం.